అండి ఫైనల్‌గా అయితే ట్రైలర్ అయితే డ్రాప్ అయింది. మనం చూసాం నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం అయితే ట్రైలర్ వచ్చింది. యాక్చువల్‌గా 18 అన్నారు, 19 అన్నారు అది పోయింది. ఆహ్, యాక్చువల్‌గా నిన్న ఏదైతే కాన్సెర్ట్ ఉందో 'ఓజీ' ఎల్‌బీ స్టేడియంలో అక్కడైతే లాంచ్ చేస్తా అన్నారు. కానీ అక్కడ కూడా మీకు అయితే యూట్యూబ్‌లో రాలేదు. మీకు సోషల్ మీడియాలో ఎక్కడ కూడా దాన్ని అప్‌లోడ్ చేయలేదు. జస్ట్ అక్కడున్న అభిమానులు ఎవరైతే వచ్చారో అది కూడా పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసినందుకు ఖచ్చితంగా వేయండి. తర్వాత చూసుకుందాం మిగతాది ఏదైనా ఉంటే ప్రస్తుతానికైతే ట్రైలర్ అయితే వేయమని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు వీడియో తీసి ఆ పైరసీయే మనం రివ్యూగా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం అయితే ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూసాము. పెద్ద మార్పులేం చేయలేదు. సేమ్‌లాగా అనిపించింది నాకైతే. కాకపోతే మనం పైరసీ చూసేదానికన్నా దీనికన్నా బెటర్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేసాం. మంచిగా ఉంది ట్రైలర్ అయితే మీరు చూస్తుంటే క్లియర్‌గా అయితే మనకు క్లియర్‌గా ఒక యాక్షన్ డ్రామా సినిమాగా అయితే ముందుకొస్తుంది. ఒక రివెంజ్ స్టోరీగా అయితే రాబోతున్నట్టు క్లియర్‌గా అర్థమవుతుంది. సత్యానంద్ ఎవరైతే మన 'ప్రకాష్ రాజ్' గారు ఆహ్, దా సత్య దాదాగా అక్కడ ఉన్నారు ముంబైలో. మరి అతను అనుకోని పరిస్థితుల్లో అతనికి కలిసి ఏదో ప్రాబ్లమ్ వచ్చినట్టుంది. దాన్ని సాల్వ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడ వచ్చినట్టు క్లియర్‌గా తెలుస్తా ఉంది. ఆహ్, అందుకోసమే ఆయనకు వచ్చినట్టు క్లియర్‌గా తెలుస్తుంది. ఏదైతే ఖడ్గం ఉందో అదైతే ఆహ్, ఖడ్గం ఉందో అది మనం చూసాం. అది పక్కన ఏదో చుట్టినట్టు కనిపిస్తుంది. మరి ఆ చీరలాగా ఏదో ఒక క్లాత్ అయితే కనిపిస్తుంది. రెడ్ క్లాత్ అయితే మరి అది ఎవరు చుట్టారు? ఏంటి? దాన్ని తెలీదు. అది మరి అదొక సస్పెన్స్‌లాగా అనిపిస్తా ఉంది. నాకు తెలిసి నేననుకోవటం ఎవరికన్నా మాటిచ్చాడేమో అనిపిస్తుంది. హీరోయిన్ చూస్తే హీరోయిన్ అక్కడ ఉలిక్కిపడి లేసి ముందు ఆ ఖడ్గానే చూస్తుంది. అక్కడ క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా ఖడ్గాన్ వాడకూడదని ఏమన్నా హీరోయిన్ ఏమన్నా మాట తీసుకుందేమో అనిపిస్తుంది నాకైతే. నాకైతే అలా అనిపిస్తుంది. ఓవరాల్‌గా వచ్చేసి ట్రైలర్ అయితే చాలా ఇంప్రెసివ్‌గా ఉందండి. ప్రతి షాట్‌లో కూడా మన పవన్ కళ్యాణ్ గారు సూపర్‌గా కనిపిస్తున్నారు. మంచి షాట్‌లు లాస్ట్‌లో కొంచెం నా కొడకల్లారని ఒక్కటి తీసేసుంటే బాగుండేది. 'ఓజాస్ గంభీర' అంతవరకు చెప్పి ఆ కొడకల్లారా అనే నా కొడకల్లారా అనే ఒక వర్డ్ ఏదైతే ఉందో, అది కొంచెం తీసేసుంటే బావుండనిపించింది. ఎందుకంటే రైటింగ్‌లో, డైలాగ్‌లో ఆ పదం కాకుండా ఇంకా ఎన్నో పదాలు వాడొచ్చు. ఎన్నో పదాలు వాడొచ్చు. కానీ నా కొడకల్లారా అనే పదం వాడకుండుంటే బావుండనిపించింది నాకైతే. సరే చూద్దాం. ఆ సినిమాలో అది ఎంతవరకు పేలుతుందో చూడాలి ఆ డైలాగు. ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. కానీ న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్దగా కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తది. ఆ డైలాగ్ అనేది. కొంచెం చూద్దాం. సరే ఓకే. అది పక్కన పెట్టేస్తే సినిమాలో సర్ప్రైజెస్ ఉన్నాయనైతే మనకైతే క్లారిటీ వస్తుందండి. ఆహ్, ఎవరైతే 'సుజిత్' ఉన్నాడో 'సుజిత్' కూడా మీకు సర్ప్రైజ్ ఉంది సినిమాలో. మీరు ముందు 'సాహో' సినిమా చూడండి. ఆ తర్వాత ఈ సినిమాకెళ్ళమని చెప్తున్నాడు. ముందు రోజు 'సాహో' సినిమా చూసి అక్కడ సినిమాకెళ్ళమని చెప్తున్నాడు. కాబట్టి మరి 'సాహోలో' హీరో ఎవరు? మనకు తెలిసిందే 'ప్రభాస్'. మరి 'ప్రభాస్' ఏమన్నా దీంట్లో గెస్ట్ అపియరెన్స్ ఏమైనా కనిపిస్తాడా? తెలీదు. ఏమన్నా వాయిస్ ఓవర్ ఉంటుందా? తెలీదు. ప్రస్తుతానికైతే సర్ప్రైజ్ అంటున్నారు. మళ్ళీ 'డీవీవీ' ఏదైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో బ్యానర్ కూడా అఫీషియల్‌గా వాళ్ళు ట్వీట్ చేశారు. మీకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది ఈ సినిమాలోనైతే వాళ్ళైతే మాట్లాడుకొచ్చారు. కాబట్టి ఇదంతా 'వాజీ' అని సిటీ యాక్చువల్‌గా మీరు చూసుకుంటే 'ప్రభాస్' సినిమా ఏదైతే 'సాహోలో' ఇంటర్‌లింక్ అయ్యి ఉంటుంది. మరి ఇక్కడ కూడా చూసుకుంటే అదే సిటీలో జరుగుతుంది ఈ కథ. మరి 'ఓజాస్ గంభీరగా' పవన్ కళ్యాణ్ మరి అక్కడే సినిమా అంతా నడుస్తూ ఉంది. మరి 'ప్రభాస్‌కి' ఏమన్నా లింకప్ ఉందా చూడాలి. ఎందుకంటే 'ప్రభాస్' ఆ సినిమాలో చూసుకుంటే టాప్‌లో కూర్చొని ఉంటాడు. మరి అలాంటిది మరి తెలీదు. ఏం ఇంటర్‌లింక్ ఉంటదో తెలీదు. ప్రస్తుతానికైతే 'ప్రశాంత్ నీలు' సినిమా యూనివర్సిటీ అంటున్నారు. అలానే ఇక్కడ చూసుకుంటే 'ప్రశాంత్ వర్మ' సినిమా యూనివర్సిటీ, అక్కడ 'లోకేష్ కనకరాజు' సినిమా యూనివర్సిటీ అందరూ గూడా ఏయో పెద్ద పెద్ద ఆహ్, ఆళ్ళు ఇంటర్‌లింక్‌లయితే చేస్తూ ఉన్నారు హీరోలని. 'హిట్' చూసుకున్నాం 'హిట్' కూడా అదొకటి యూనివర్సిటీ ఉంది. ఇంక ఓవరాల్‌గా వచ్చేసి మరి ఈ 'ఓజీ' గూడా 'సాహో' తోటి ఏమన్నా ఇంటర్‌లింక్ ఉందనేది చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అలానే మనం చూసుకుంటే ఇండికేషన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ఆ సినిమా అంతా కూడా ఆ సిటీలోనే జరుగుతుంది. ముంబైలోనే జరుగుతుంది కాబట్టి చూద్దాం మరి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి. ఇక టికెట్లు ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. ఆ ఓపెన్ అయిపోయిన టికెట్లన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోతూ ఉన్నాయి. కాపోతే నేను 24 తారీఖు 9 గంటలకి, 9:30కి షో ఏదైతే ఉంటుందో, ఆ షోకి ట్రై చేస్తాను. ఇంకా టికెట్లు ఓపెన్ కాలేదు. ఏదో ఒక థియేటర్ ఏదో ఓపెన్ అయింది హైదరాబాద్‌లో. మిగతా ఆంధ్రాలో కూడా కొన్ని షోలైతే వేస్తున్నారు. కానీ ఇంకా జియో అయితే రాలేదంటున్నారు. చూడాలి మరి. అర్ధరాత్రి 1 గంటకొచ్చారు గానీ ఇక్కడేదైతే 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుందో తెలంగాణలో అక్కడైతే స్టార్ట్ కావట్లేదు. అది కొంచెం చూడాలి మరి. అక్కడ స్టార్ట్ అవుతాయి అంటున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఇంకా అయితే ఓపెన్ కాలేదు. 24 తారీఖు ఏదైతే షోలున్నాయో ఆ షోకైతే టికెట్లయితే ఇంకా ఓపెన్ చేయలేదు. మరి చూద్దాం. అవి ఓపెన్ అయితే మనం కూడా బుక్ చేసుకొని ఎళ్దాం. ప్రస్తుతానికైతే ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఇంప్రెసివ్‌గా అనిపించిందండి. ఇలాంటి కొన్ని కొన్ని డీటెయిల్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి. మీరు చూసుకుంటే ఆహ్ ప్రతి షాట్ కూడా నాకు చాలా ఇంప్రెసివ్‌గా అనిపిస్తుంది. మనం ఎక్కడ కూడా ట్రైలర్‌ని వంకబెట్టడానికి పెద్దగా ఏమి అనిపించట్ల. ఫ్లాస్ ఏమి కనిపించట్లేదు నాకు. ఎందుకంటే మీరు 'హరిహర వీరమల్లు' చూసుకుంటే మీకు ఆ గ్రాఫిక్స్, ఆ వీఎఫ్ఎక్స్ కొంచెం కష్టంగా అనిపించింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఒరిజినల్ లొకేషన్‌కెళ్ళినట్టున్నారు. అన్ని ప్రతి షాట్లు కూడా ఒరిజినల్ గ్రీన్ మ్యాట్లు లేకుండా ఒరిజినల్ షాట్లు కనబడుతున్నాయి. ఒరిజినల్
ఏరియాకెళ్ళి అక్కడ షూట్ చేసినట్టు కనిపిస్తుంది. ముంబై ఏరియాలో చుట్టుపక్కల ఏరియాల్లో బాగా షూట్ చేసినట్టున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడికెళ్ళి చేసినట్టు కనిపిస్తుంది. మనకు ఒకటి వీడియో కూడా లీక్ అయింది కదా! ముంబై ఎళ్లి అక్కడ ఒక అది బెల్ బాటమ్ ప్యాంట్ తోటి మనకు కనిపిస్తాడు. అప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఏదో కార్ ఎక్కే సీన్ ఏదో ఉంటది. మనకు కనిపించాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అక్కడికెళ్ళి తీసినట్టు క్లియర్‌గా కనిపిస్తుంది. ఒరిజినల్ లొకేషన్స్‌లో. అదొక మంచి పాజిటివ్. ఎందుకంటే మళ్ళీ లేకుంటే గ్రీన్ మ్యాట్‌లుంటే ఆ వీఎఫ్ఎక్స్ సరిగ్గా లేక ఎనకాల బ్లర్‌గా ఉంటూ ఏదో బొజరుగా అది నాకు సరిగ్గా నచ్చదు. కాబట్టి మీకు ఒరిజినల్ లొకేషన్‌లో వచ్చే ఫుటేజ్‌కి వీఎఫ్ఎక్స్‌లో వచ్చే ఫుటేజ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది కొంతమందే చేయగలరు. అది ఎవరంటే చెప్పాలంటే మనకు 'బాహుబలి' లాంటి సినిమాలు తీసిన రాజమౌళి గారు కావచ్చు, లేకుంటే చాలా మంది కూడా చాలా కష్టపడతారు. ప్రశాంత్ వర్మ లాంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళు కొంచెం దగ్గరుండి చేయించుకుంటారు. కాబట్టి అంత ఓపిక చాలా మందికుండదు. మరి చూద్దాం. ఈ సినిమాలో అలాంటిది పరిస్థితి ఉండకపోవచ్చు. చూద్దాం మరి. ఒక రివెంజ్ గ్యాంగ్‌స్టర్‌గా మనకైతే పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. ఇంగ దీనిలో చూద్దాం. సినిమా అయితే చాలా నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానండి. సినిమా కోసమైతే. చాలా ప్రతి షాటు మీరు ఆ కార్‌లోంచి దిగినప్పుడు ఆ బ్యాగ్‌లో నుంచి బ్లడ్ ఏదో కారుతున్నట్టు కావచ్చు. అంటే బ్లడ్ కారుతుందంటే దాని లోపల తలకాయ ఉంటుంటది. అప్పుడే ఆ షాట్ వచ్చిన తర్వాతనే మనం తలకాయలో జాగ్రత్త అని ఎవరైతే విలన్ ఉన్నాడో ఆహ్, అతని పేరు ఇమ్రాన్ ఓస్మినా ఓమి క్యారెక్టర్ చేస్తున్నాడు. అతనైతే వార్నింగ్ ఇస్తున్నాడు. అతనికే వార్నింగ్ ఇస్తున్నాడు అసలు చూడండి మీరు విచిత్రంగా. విలన్‌కే ఫోన్ చేసి నేనొస్తున్నాను మీరు యాక్చువల్‌గా సడెన్‌గా ఎంట్రీ ఇస్తారు అది వేరు. ఫోన్‌లోనే వార్నింగ్ ఇచ్చి అతనైతే ఎంట్రీ ఇస్తున్నాడు ముంబైకి. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. తన ఫ్లాష్ బ్యాక్‌లో తను ఎంత పెద్ద గ్యాంగ్‌స్టరో తను చెప్పకనే చెప్తున్నాడు. మరి ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సీన్స్ మరి ఎలా ఉంటాయో తెలీదు. కొన్ని కొన్ని సీన్స్ కనపడుతున్నాయి. కొంచెంమంది గ్యాంగ్‌నేసుకొని వస్తున్న సీన్స్ ఒకటి 2 షాట్లు కనపడ్డాయి మనకి. అలానే చూసుకుంటే అజయ్ దాస్ ఎవరైతే ఉన్నారో 'లియో' తోటి చాలా ఫేమస్ అయ్యాడు. 'విక్రమ్' తోటి విక్రమ్ తోటే కదా! అవును. అవును. అక్కడ లాస్ట్‌లో వచ్చే సీన్స్‌లో అతని బేస్ వాయిస్ తోటి చాలా ఫేమస్ అయ్యాడు. మరి ఈ సినిమాలో కూడా చూసుకుంటే అతను కూడా మరి విలన్‌గా చేస్తున్నట్టయితే తెలుస్తుంది. మరి చూద్దాం మరి ఎంత బాగా నటిస్తాడో దీంట్లో. చాలామంది కనిపిస్తున్నారు మీకు విలన్ క్యారెక్టర్స్‌లో చాలామంది కనిపిస్తున్నారు. ఇంకా దీంట్లో మరి అసలు ముంబై నుంచి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళిపోయాడనేదే మెయిన్ ట్విస్ట్‌గా ఉండబోతుంది సినిమాలోనైతే నాకైతే అర్థమవుతుంది. ఎందుకు దాదాపు 10 ఏళ్ల పాటు ముంబైని వదిలేసి వేరే చోటకి వెళ్ళాల్సొచ్చింది. ఇక్కడ చూసుకుంటే కొడుకో, పాపో కనిపిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్‌కి కొడుకో, పాపో కూడా పుట్టారు హీరోయిన్‌కి. అంటే ఒక ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఈ సినిమాలో కనబడుతున్నట్టయితే మనకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. మనకి ఇప్పుడు కూడా లవర్ బాయ్‌లాగా కనిపించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్‌గా కూడా కనిపించబోతున్నాడు. మనకి చాలా రోజుల తర్వాత మనకి ఇప్పుడు ఇంతకుముందు సినిమాలో ఎక్కడ కూడా మనకి ఫ్యామిలీ మ్యాన్ లాగానే కనిపించాడు గదా! మీరు 'భీమ్లా నాయక్‌లో' కూడా చిల్డ్రన్ సేమ్ నాకు కనిపించలేదు. కాబట్టి ఇక్కడ ఒక ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించబోతున్నాడు పవన్ కళ్యాణ్. అది మంచి విషయం. ఎందుకంటే అంత గ్యాప్ వచ్చిన తర్వాత ముంబైని వదిలి అన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎంతో కొంత చూపించాలి గదా! మళ్ళీ అదే లవ్ ట్రాకులు పెడితే బాగోదు. అదొక మంచి విషయం అనిపించింది. ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కూడా కనిపిస్తుంది. అసలకి 'ప్రకాష్ రాజు' అసలు పవన్ కళ్యాణ్‌కి ఏమవుతాడు? నిజంగా వాళ్ళ నాన్న ఏమన్నా అవుతాడా? లేకుంటే అతను ఒక సేవియర్‌గా ఉంటాడా? లేకుంటే అతను ఒక ఇంపార్టెంట్ పర్సనా సినిమాలో అనేది చాలా సస్పెన్స్‌గా ఉంది. చూద్దాం మరి సినిమా చూసినాక మనం మాట్లాడుకుందాం. రేపు ఆల్మోస్ట్ ఇదే టైంకి అంతా 7 అవుతుంది గదా! ఇంకా రేపు 9 కల్లా షోలు పడతాయి. చూద్దాం మరి వచ్చేసినాక మళ్ళీ రివ్యూ మాట్లాడుకుందాం. రేపు 9 కంటే ఆల్మోస్ట్ అర్ధరాత్రి పూట మీకు రివ్యూ వస్తది. మీరు అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి. నేనైతే పాజిటివ్‌గానే ఇస్తాను. తప్పొప్పులుంటే తప్పులే చెప్తాను. ఏదున్నా సరే నిజమే మాట్లాడుకుంటాం మనం. మనం ఫ్యాన్స్ అని మనం ఏమి ఆహ్, సినిమా బాగాలేకపోయినా పొగడ్తలైతే వర్షం కురిపించం. నేను ఆల్రెడీ 'హరిహర వీరమలు' కూడా ఇదే చెప్పాను మీకు. నేను 'గేమ్ చేంజర్' కూడా ఇదే రివ్యూ ఇచ్చాను. 'గేమ్ చేంజర్' కూడా చెప్పాను. అస్సలు బాలేదు. ఎందుకంటే 'రామ్ చరణ్' ఫ్యాన్ నేను. అలాంటిది నేను 'గేమ్ చేంజర్' కూడా చెప్పాను. సినిమా వర్కౌట్ కాదని చెప్పుకొచ్చాను. ఇది కూడా చూసుకుంటే మీకు 'హరిహర వీరమలు' కూడా వర్కౌట్ కాదు. సెకండ్ హాఫ్‌లో కష్టమని మీకు చెప్పాను. అదే మనకు కనిపించింది. కాబట్టి ఓవరాల్‌గా వచ్చేసి మనం ప్రతి రివ్యూ కూడా హానెస్ట్‌గా మాట్లాడుకుంటాం. ఆహ్, ఏ హీరో పైన పక్షపాతం గాని లేకుంటే ఇదేముండదు. సినిమా బాగుందంటే నా రివ్యూ చూసి ఎవరైనా ఎళ్ళాలనుకున్న వాళ్ళకి ఎళ్ళిన తర్వాత వాళ్ళు ఇంప్రెస్ అయ్యి అరే! ఈడు కరెక్ట్‌గా చెప్పాడు అంటే చాలు. వాయిస్ ఆఫ్ తెలుగు ఏదైతే ఉందో 365 కరెక్ట్‌గా చెప్పారు ఈ ఛానెల్‌లో అని పేరొస్తే చాలు. ఓకేనా? రేపైతే మనం సినిమా చూసినాక రివ్యూ మాట్లాడుకుందాం.